ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందినటువంటి వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య పండుగ రోజు గుడికి అని చెప్పి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ప్రత్యర్థులు చంపేశారు. ఇదే తీవ్ర చర్చకు కారణమైంది. మళ్ళీ ఫ్యాక్షన్ తట్టి లేపుతూ ఉన్నారని, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు అని, అండ్ ఆ చంపిన వాళ్ళు పరిటాల కుటుంబానికి దగ్గరి బంధువులు అని, అండ్ ఈ చనిపోయిన ఆయన కుటుంబ సభ్యులు కూడా పరిటాలకు సంబంధించిన వాళ్ళ బంధువుల మీద కేసులు పెట్టినట్లున్నారు. సరే, పోలీసులు కేసులు ఫైల్ చేస్తారా లేదా వేరే విషయం, వాళ్ళైతే కేసులు పెట్టినట్టున్నారు. అతన్ని నివాళి అర్పించడం కోసం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెళ్తే పోలీసులు వెళ్ళనీయలేదు. అండ్ టీడీపీ ఎంపీ పార్థసారథి అక్కడికి వెళ్తే మృతుడి కొడుకు ఎంపీ నిలదీశారు. చంపేసి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారా? పరిటాల కుటుంబం నుంచి నాకు కూడా ప్రాణహాని ఉంది, మీరు ఏం చర్యలు తీసుకుంటారో ఏం చేస్తారో చెప్పండి అని ఎంపీని కూడా నిలదీశారు. యాక్చువల్గా అక్కడ ఎంపీపీ ఉప ఎన్నికకు సంబంధించి ఫుల్ అల్లర్లు గొడవలు జరిగితే ఈ గొడవలు అల్లర్లు వద్దు, మళ్ళీ పాత కక్షలు తట్టి రేపకూడదు అని చెప్పి వైసీపీ వాటిని బహిష్కరించింది. అయినా కూడా అధికార పార్టీ అండతోటి, పోలీసుల అండతోటి రెచ్చిపోయి వైసీపీ నేతలను కార్యకర్తలను చంపుతూ ఉన్నారు, పోలీసులు చూస్తూ ఉన్నారు అని చెప్పి వైసీపీ అయితే ఆరోపణలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో ఈ హత్య మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఈ హత్యను ఆయన తీవ్రంగా ఖండించుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, చట్టబద్ధ పాలన అనేది లేనే లేదు అని, అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు, వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్ఆర్సీపీకి చెందిన కురుబ నేత బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేసిన వైసీపీ అధినేత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయని, రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని, రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయని, రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని, అధికార పార్టీ నేతల దారుణాలను అడ్డుకోవడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో బాధ్యతారాహిత్యం కారణంగానే ఈ ఘటన దారితీసిందన్న వైసీపీ అధినేత, రామగిరిలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించిన పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ, పైగా వైసీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని, బడుగు బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ ఘటనకు బాధ్యులైన ఎవ్వరినీ కూడా వదిలిపెట్టమని, సమకాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఖచ్చితంగా వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టే తీరతామని, మీరెవరూ తప్పించుకోలేరంటూ హెచ్చరించారు. కురుబ లింగమయ్య కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూనే వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుంది అనే ధైర్యాన్ని అయితే ఇచ్చారు.